ఓ తేజస్వరూప, జనన మరణాలకు అతీతుడా, మేలుకో, బలహీనతలను తొలగించుకో, పౌరుషాన్ని ప్రసాదించుకో, మనిషిగా మసలుకో, లే లెమ్ము అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతబేరి స్వామి వివేకానంద. స్వామి వివేకానందను కలుసుకుని ఆయన సాంగత్య భాగ్యం పొందిన వాళ్ళు ఆయన నిష్క్రమించాక ఆయన సందేశము మహత్కార్యము కాలగర్భంలో కలిసిపోయాయి. స్వామి వివేకానంద ప్రభావం మనుషుల జ్ఞాపకాల నుండి తొలగిపోయినట్టు అనిపిస్తుంది. 150 లేదా 200 సంవత్సరాలు గడిచిన తరువాత పరికిస్తే హఠాత్తుగా ఆయన ప్రభావం పాశ్చాత్య దేశాల వైఖరిని ఆమూలగ్రంగా మార్చివేసి ఉంటుంది అని సోదరి నివేదిత వ్రాసింది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే కాదు, భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి అన్వయించే భావన ఇది. నివేదిత ఎత్తిచూపిన ఆ కాలఘట్టంలో నేడు మనం నిలబడి ఉండటం గర్వించదగ్గ విషయం. స్వామి వివేకానంద అమృత వాక్కులు నిత్య సత్యములు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు. ప్రతి జీవి పరాత్పరుడే. ఈ లోకంలో సత్సాంగత్యము కంటే పవిత్రమైనది మరి ఒకటి లేదు. స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘనకార్యములు సాధిస్తాం. మనం ప్రభావం ఇతరులపై పడుతుంది. మతమంతా ధర్మం మనలోనే ఉంది. గ్రంథాలు గాని గురువులు గాని దాన్ని కనుగొనడానికి సహాయపడడం కన్నా మరి ఏమీ చేయలేరు. వారు లేకపోయినా మనలోనే సత్యాన్ని దర్శించగలం. మతం ధర్మం వంటిది. ఇది అనేక తన్నులు తనినా లెక్క చేయవద్దు. అది చాలా పాలుగిస్తుంది. భక్తి మార్గం సహజం, సంతోషదాయకం. మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకుని నీ జీవితాన్ని మలచుకోవాలి. భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఆయన ఇక్కడనే ఈ ఒక్క దేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక పశుపక్షాదులతో సహా సమస్త ప్రాణికోటి చేత సర్వ జగత్తు ఉచ్చం నీచం లేకుండా తనతోనే ఉన్నట్టు భావన చేయగలిగింది అన్నారు. మనలోని లోపాలు వివరిస్తూ మనంతట మనం పనిచేయం, పనిచేసే వారిని పని చేయనీయం, వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవజాతి పతనానికి ముఖ్యమైనది ఈ లక్షణమే అన్నారు. దైవ విశ్వాసం కంటే మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ 330 కోట్ల దేవతలలో నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. దేశ ప్రజలు అందరికీ ఆత్మవిశ్వాసం, క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు స్పష్టంగా కనిపిస్తుంది అని నొక్కి చెప్పారు. అంతేకాక మనము సోమరులము, ఏ పని చేయలేము. ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పని చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే దేశము బాగుపడుతుంది అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశాన్ని ప్రేమించడం ఎలాగో, ఉద్ధరించడం ఎలాగో నేర్పిన మహనీయుడు స్వామి వివేకానంద. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవా శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్తిల్లుతూ జీవించండి. మీ BVS.